వారి వారి ఆయుధాలు కూడా బయటపడుతున్నాయి. ధైర్యానికి, యుక్తికి, శక్తికి, భుజ బలానికి మారుపైరైన దేవతా స్వరూపుడు ఆంజనేయుడు. అలాంటి బాహుబలుడి వజ్రాయుధం శ్రీలంకలో బయటపడింది. మానవ మాత్రులు కనీసం కదిలించలేని స్థాయిలో ఉన్న గద అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న గద శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని ఎత్తడానికి 2 క్రేన్లు ఉపయోగించారు. ఇది హనుమంతునిదా లేక రావణాసురుడిదా అని ఆస్తికులు ఆశ్చర్యపోతుంటే, నాస్తికులు మాత్రం నోరెళ్లబెడుతున్నారు. ఈ గద దాదాపు 45 అడుగుల పొడుగు, 21 టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని ఇండోర్లోని పిట్రపావట్లో ఉన్న 125 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి అమర్చడానికి తీసుకువెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంకలో బయలుపడిన భారీ గద బరువు 19,000 కేజీల పైనే ఉంది. అందుకే దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ గదగా పిలుస్తున్నారు. మానవ మాత్రులు మాత్రం కనీసం కదిలించడానికి కూడా ఊహించలేని ఆయుధాన్ని ఓ వ్యక్తి అవలీలగా ఒక్క చేత్తో ఎలా ఎత్తగలడు? ఆ ఎత్తగలిగిన వ్యక్తి మానవ మాత్రుడు కాదు, మహాపురుషుడే అవుతాడు. ఇవే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. నీ శక్తిని నీవే తెలుసుకో. లే श्रीआञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वानगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजेऽहं 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 भजेऽहं. హనుమంతుడు పరమ రామభక్తుడు. ధైర్యానికి, యుక్తికి మారుపేరు. అంతేకాదు మహాబలవంతుడు కూడా. రావణవధ జరిగిన తర్వాత సీతారాముల్ని తన చేతుల్లో పెట్టుకుని సముద్రాన్ని దాటి అయోధ్యకు చేర్చాడు హనుమంతుడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆంజనేయుడు ఎంత బలవంతుడో చెప్పడానికి. అయితే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ఈ మహాగద అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయుధమే ఈ స్థాయిలో ఉంటే ఆంజనేయుడు ఏ స్థాయిలో ఉంటాడోనని అందరూ నోళ్లెళ్లబెడుతున్నారు. భారతీయులు బలంగా నమ్మే రామాయణ, మహాభాగవతాలు కట్టుకథలు కావని, అవి నిజంగానే జరిగాయి అన్న వాదనలకు తాజా పురావస్తు పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి.